ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఒడిదుడుకులు అంటే కొన్ని మూవీస్ షూట్ వరకు వచ్చి ఆగిపోయినవి ఉంటాయి, అండ్ ఆన్ సెట్ రీప్లేస్ అయినవి ఉంటాయి. నా దాకా కొన్ని ఆపర్చునిటీస్ రాకుండా సైడ్ వెళ్ళిపోయినవి ఉంటాయి. సో అలాంటప్పుడు కొంచెం డిస్కరేజ్మెంట్, బాధ, ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో ఒకనొక టైం తర్వాత కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఓకే పర్లేదు, మేబీ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనే సిచ్యువేషన్స్ లాగా కూడా అయ్యి అన్నిటికీ రియాక్ట్ అవ్వద్దు, అన్నిటికీ బాధపడవద్దు అని తెలుసుకొని ఇట్స్ ఓకే అనుకుంటూ ముందుకు వచ్చేసారు. ఓకే, లాస్ట్ కి ఎండ్ చేస్తూ ఎక్కడికి వెళ్ళిపోను, తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటాను అని అన్నారు కదా, అంటే ఏంటి వేరే ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వచ్చినా వెళ్ళను అని అర్థమా, లేకపోతే యూ డోంట్ వాంట్ టు గోనా, ఏంటి ఆ క్లారిటీ? అయ్యో అలా కాదు, థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్. నా ఇంటెన్షన్ అది కాదు. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి ఏమీ తెలియని వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. సో ఆబ్వియస్లీ నా ఫస్ట్ ప్రయారిటీ తెలుగు ఇండస్ట్రీ. ఇంకో ఇండస్ట్రీ వాళ్ళు కూడా నన్ను అడాప్ట్ చేసుకుంటాను, మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయని ఆపర్చునిటీ ఇస్తే అది కూడా నా ఫ్యామిలీ అవుతుంది. ఖచ్చితంగా నేను వెళ్ళి ఇంకో ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి చాలా సంతోషంగా, హ్యాపీగా, ఎంతూజియాస్టిక్ గా ఐల్ గో ఫార్వర్డ్ అండ్ డూ ఇట్. బట్ ఇది నా ఇది నా మెయిన్ ఫ్యామిలీ. అది